కొన్నిసార్లు మనం ఏదైనా ప్లాన్ చేసి అవి వర్కౌట్ అవ్వండి. మన జీవితంలో ఏదైనా సరే సడన్ గా అలా జరిగిపోతేనే బాగుంటది. ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేశానండి. ఆ ట్రిప్ సడన్ గా క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఇలా మా అన్నతో బస్సులో వెళ్తున్నాను. మన పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు కదండి, నువ్వు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకున్నా, ఆ దేవుడిని చూడాలనుకున్నా, మనం అనుకున్నప్పుడు అసలు కుదరదంటండి. ఆ దేవుడు అనుగ్రహించి నిన్ను చూడాలనుకున్నప్పుడే ఆయన నిన్ను రప్పించుకుంటాడంట. నా ఫ్రెండ్స్ తో పాటు ప్లాన్ చేసిన ట్రిప్ క్యాన్సిల్ అయిందని చాలా బాధపడ్డానండి. అది క్యాన్సిల్ అయినందుకే ఇప్పుడు ఇలా మా అన్నతో పాటు రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి మంత్రాలయంకి వెళ్తున్నాము. మా ఊరు నుంచి మంత్రాలయంకి డైరెక్ట్ బస్సు దొరక్క ఇలా 2 బస్సులు మార్చామండి. ఈ ఫ్రీ బస్సు గోల ఉందని అసలు మర్చిపోయానండి బాబు. 60 మంది ఉండాల్సిన బస్సులో 120 మంది ఉన్నామండి. నా పక్కనే ఉన్న ఆంటీ గారిని ఎందుకని ఈ రోజు మంత్రాలయంకి వెళ్తున్నారని అడిగానండి. ఊరికేనే ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది బాబు, ఎలాగో ఫ్రీ బస్సు ఉంది కదా, ఊరికి అలా వెళ్ళొద్దామని వచ్చానని చెప్పిందండి. మీరు ఇలా బోర్ కొట్టి ప్రయాణాలు చేస్తుంటే నిజంగా పన్నున్నోడు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మొత్తానికి మంత్రాలయంకి అయితే వచ్చేసామండి. ఇంతకీ మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ లో ఉందో కర్ణాటకలో ఉందో చెప్పండి చూద్దాం. అసలు ప్లానింగే లేకుండా నేను మా అన్నయ్య సడన్ గా అలా బస్ ఎక్కేసి మంత్రాలయంకి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చాక మా ఇద్దరికి వచ్చిన క్లారిటీ ఏంటంటే ఈ రోజు గురువారము, దానికి తోడుగా అమావాస్య కూడా ఉందంట. ఇలాంటి సమయంలో ఆ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. కానీ ఇక్కడున్న జనాల్ని చూస్తుంటే ఆ దర్శనం మాకు ఎంతసేపట్లో అవుతుందో తెలియట్లేదండి. మంత్రాలయంకి నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానండి, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే రావడం. నాకు గుర్తున్నంత వరకు నా చిన్నప్పుడు ఇక్కడ ఇంత పెద్ద స్థలం ఉండలేదండి. ఒక చిన్న మఠం లాగా ఉండిందండి. ముఖద్వారం నుంచి వెళ్తే ఒక 10 నిమిషాల్లో ఈజీగా దర్శనం అయిపోయేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యూ లైన్లు చూస్తుంటే దీన్ని ఎలా వర్ణించాలో నాకే అర్థం కావట్లేదు. ఒక అతనైతే 1000 రౌండ్లు ఉన్నాయి, 1000 రౌండ్లు ఉన్నాయని నన్ను బయటే హెచ్చరించాడండి. ఆ 1000 రౌండ్లు ఏంటబ్బా అని లోపలికి వచ్చి చూస్తే నేను ఇక్కడిక్కడే తిరుగుతున్నాను తప్ప ముందుకైతే వెళ్ళట్లేదండి. కొంతమంది అయితే ఈ 1000 రౌండ్లని తప్పించుకోవడానికి జంపింగ్లు కూడా చేసేస్తున్నారండి. బస్సో ట్రైన్ మిస్ అయిపోతుంది, సమయం లేదు అనే వాళ్ళకు కూడా బయట 100 రూపాయలు టికెట్ పెట్టాడండి. డబ్బులు ఇచ్చి సమయాన్ని కొనుక్కోవచ్చు అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. మంత్రాలయంకి వస్తున్నానని తెలిసి కూడా నేను ఇంకొక విషయం కూడా మర్చిపోయానండి. ఆ రాఘవేంద్ర స్వామిని చూసేటప్పుడు మన ఒంటి మీద ఉన్న చొక్కా బనీని కూడా తీసేయాలి. నేను మాత్రం ఏదో ఫోటోషూట్ కి వచ్చినట్టు వచ్చానులేండి. మంత్రాలయంలో ఉన్న రాఘవేంద్ర స్వామి వారి దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్టయితే మంత్రాలయం గురించి, ఆ రాఘవేంద్ర స్వామి గురించి తెలియని నిజాలన్నీ చెప్తాను. 1595 లో తమిళనాడులో ఉన్న భువనగిరి అనే ఊర్లో వెంకటనాథ అనే ఆయన జన్మించారు. చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోవడం వల్ల మదురైలో తన విద్యాభ్యాసాన్ని మొత్తం పూర్తి చేశారు. ఆ తర్వాత సరస్వతి అనే ఆమెను వివాహం కూడా చేసుకున్నారు. వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డకు లక్ష్మీనారాయణ అని పేరు పెట్టారు. వెంకటనాథ చాలా తెలివైన వాడంటండి. ద్వైత సిద్ధాంతాల్ని, మధ్వాచార్య గారి వైష్ణవ గ్రంథాల చాలా అవలీలుగా చెప్పేసేవారట. కుంభకోణం మఠాధిపతి అయిన సుధీంద్ర తీర్థ దృష్టి మొత్తం వెంకటనాథ మీదే పడిందంట. సుధీంద్ర తీర్థ వారు వెంకటనాథుణ్ణి తన మఠాధిపతిగా అవ్వమని కోరారు. మఠాధిపతులు అవ్వాలంటే సన్యాసం తీసుకోవాలండి. ఆయనకు భార్య కొడుకు ఉండడం వల్ల నిరాకరించాడు. కానీ ఒకరోజు వెంకటనాథుడికి ఒక కల వచ్చిందంట. ఆ కలలో సరస్వతి దేవి, నువ్వు పూర్వజన్మలో ప్రహ్లాదుడిగా పుట్టావు, ఈ జన్మలో ప్రజల కోసం జనాలకు సాయం చేయడానికి బ్రతకాలి అని చెప్పిందంట. వెంటనే వెంకటనాథుడు సన్యాసం తీసుకున్నారు. సుధీంద్ర తీర్థ వారు చనిపోయాక ఆయన స్థానాన్ని వెంకటనాథుడు తీసుకున్నాడు. అప్పటి నుండి వెంకటనాథుడు తన పేరును రాఘవేంద్ర తీర్థగా మార్చుకున్నారు. ఆదోని గవర్నర్ మంత్రాలయం విలేజ్ ను రాఘవేంద్ర స్వామికి ఇచ్చారు. 1671 లో రాఘవేంద్ర స్వామి ఒక చోట కూర్చొని తన చుట్టూ బృందావనాన్ని కట్టమని చెప్పారట. ఆ బృందావనమే ఇప్పుడు మంత్రాలయంలో ఉన్న గర్భగుడి. ఇప్పటికి కూడా రాఘవేంద్ర స్వామి ఆ బృందావనంలో జీవంతంగానే ఉన్నారు అని అంటారు. 1801 లో థామస్ మున్రో అనే బ్రిటిష్ కలెక్టర్ ఆఫ్ బల్లారి ఒకసారి మంత్రాలయంకి వెళ్ళినప్పుడు రాఘవేంద్ర స్వామి వారిని నేరుగా చూశాను అని చెప్పారట. మంత్రాలయంలో పారే ఈ తుంగభద్ర నది చాలా పవిత్రమైన నది అండి. ఈ పవిత్రమైన నదిని మన ప్రజలందరూ కలిసి అపవిత్రం చేసేశారు. మన భారతదేశంలో ఒకటే కదా నాయన, నదులను కూడా మన తల్లి రూపంలోనే చూస్తాము. తల్లి లాంటి నదిని ఒక చెత్త కుప్పలో మార్చుకోవడానికి మనం ఎంత దిగజారిపోయామో చూసారా. నది మూగదు కదా నాయన, అది అసలు మాట్లాడదు, హెచ్చరించదు, సైలెంట్ గా ఉంది కదా అని మనం ఆ నదిని చెత్త కుప్పం చేసేస్తే ఆ నది ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఒక పక్క పిల్లలు ఈత కొడుతుంటే ఇంకో పక్క ప్రజలు నెంబర్ 1లు నెంబర్ 2లు కూడా చేసేస్తున్నారు. అవన్నీ మీకు చూపిస్తే చండాలంగా ఉంటుందని కెమెరా అటువైపు పెట్టలేదండి. ఇంకో పక్క ఫ్యామిలీ లేడీస్ అందరూ నదికి పూజ చేస్తూ దీపాలు కూడా వెలిగిస్తున్నారండి. వాళ్ళు పూజలైతే చేస్తున్నారు గానీ మిగిలిపోయిన ప్లాస్టిక్ కవర్లు, అగ్గిపెట్టి డబ్బాలు, చెత్తా చెదారం మొత్తం నదిలోకే వేస్తున్నారు. నేనేదో వాళ్ళకి చెప్పడానికి వెళ్తే నాకే క్లాస్ స్పీకర్. ఈ నదిలోకి మనం ఎంత చెత్త వేసినా నీళ్లు మాత్రం చాలా ఫ్రెష్ గా ప్యూర్ గా ఉంటాయంట. ఈ నదికున్న స్పెషాలిటీ అదేనంటండి. ఇంకెన్ని రోజులని ఇదే డైలాగులు చెప్పుకుంటూ బ్రతుకుతారో నాకైతే అర్థం కావడం లేదు. గురువారం అమావాస్య రోజు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శనం
చేసుకోవడానికి అయితే వచ్చామండి. మా ఊరు నుంచి ఇక్కడికి రావడానికి 2 బస్సులకి ఎలాగలో వచ్చేసాం గానీ ఇక్కడ నుంచి మా ఊరికి ఇప్పుడు ఎలా తిరిగి వెళ్లాలో అసలు అర్థం కావట్లేదు. దేవస్థానంలోనే ఉచిత భోజనాలు కూడా ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్లి భోంచేసి బయటికి రావడానికి 4 గంటల సేపు పడుతుందంట. అందుకే బయట హోటల్లో భోజనం చేసి బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాము. మా ఊరు బస్సులు ఎప్పుడు వస్తాయో, సీటు దొరుకుతుందో లేదో, మేము మా ఊరికి ఎప్పుడు వెళ్తామో ఏంటో. మొత్తానికి మా అన్న అయితే సాధించాడండి. సన్నగా ఉన్నాడు కదా, ఎటు దూరాడేటో తెలియదు కానీ 2 సీట్లు అయితే సాధించాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా చివరిగా మీ గూటికి మీరు చేరుకోవాల్సిందే. ఇంత ప్రయాణం తర్వాత మా ఊరు చూసేసరికి అబ్బా సాయిరాం అనిపించేసింది.